హాయ్ నమస్తే వెల్కమ్ టు గేమ్స్ అండ్ గోల్స్. చామా వ్రజేంద్ర మిలింద్ అంటే ఆఫ్ కోర్స్ క్రికెటింగ్ సర్కిల్లో అందరికీ తెలియకపోవచ్చు, బట్ సివి మిలింద్ అన్న వెంటనే అందరూ గుర్తుపడతారు. అండర్ 19 2014లోనే వరల్డ్ కప్ ఆడి ఆ తర్వాత 19 పెర్ఫార్మెన్స్ను బేస్ చేసుకొని నేరుగా రంజీ ట్రోఫీలో డెబ్యూ చేసినటువంటి మిలింద్ ఈ ఏడాది ముగిసినటువంటి సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో హయ్యెస్ట్ వికెట్ టేకర్. అంతేకాకుండా అటు ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ తర్వాత T20 లిస్ట్ ఏ ఫార్మాట్ తీసుకున్నా కూడా 5 వికెట్ హాల్ ఉన్నటువంటి స్పెషలిస్ట్ లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్ సివి మిలింద్. మిలింద్ ఈ రోజున గేమ్స్ అండ్ గోల్స్ తోటి ఎక్స్క్లూజివ్గా తన యొక్క క్రికెటింగ్ ప్రయాణాన్ని అలాగనే ఫ్యూచర్ గురించి ఎలాంటి ప్లాన్లు వేసుకుంటూ ఉన్నాడు అనేటువంటి విషయాల్ని మనతో మాట్లాడటానికి ఉన్నాడు. థ్యాంక్ యూ మిలింద్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ, మై ప్లెజర్. సో అసలు మొట్టమొదట మామూలుగా నాకు తెలుసు సివి ఆనంద్ అంటేనే మంచి ఆల్రౌండర్, రైట్ ఆర్మ్ మీడియం పేసర్ అండ్ రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, బట్ యు ఆర్ లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్ అండ్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. అంటే న్యాచురల్గానే మీరు బై బర్త్ లెఫ్ట్ హ్యాండెడా లేకపోతే కనుక క్రికెటింగ్ ఉన్నటువంటి ఆ డిమాండ్ని బట్టి లెఫ్ట్ హ్యాండెడ్గా టర్న్ అయ్యారా? లేదండి, న్యాచురల్గానే లెఫ్ట్. చిన్నప్పటి నుంచి అన్నీ రైటింగ్ లేకపోతే తినడం అన్న స్పూన్తో కానీ అన్నీ లెఫ్టే న్యాచురల్గానే లెఫ్ట్ హ్యాండెడ్. ఇది చేతితో తినడం ఒక్కటి రైట్, మమ్మీ అలా అలవాటు చేశారు, లేకుంటే అన్నీ లెఫ్ట్ హ్యాండ్. సో యు ఆర్ ఏ లెఫ్టీ. సో కాబట్టి మొట్టమొదటి అసలు అంటే నాన్నను చూసి ఇన్స్పైర్ అయ్యి క్రికెట్ని కెరియర్గా మలుచుకున్నారా లేకపోతే మొట్టమొదటి మీ ఇంట్రెస్టింగ్ స్పోర్ట్ ఏముండే? స్టార్టింగ్లో బికాజ్ మై డాడ్ ఈజ్ అ స్పోర్ట్స్ మెన్, సో స్కేటింగ్లో జాయిన్ చేయించారు, కరాటే అలా జాయిన్ చేశారు. మెయిన్గా స్పోర్ట్కి వచ్చే వరకు ఫస్ట్ టెన్నిస్లో జాయిన్ చేశారు. సో ఒక 2 months వెళ్ళాను, టెన్నిస్ ఆడాను. సో బట్ అంత ఇంట్రెస్ట్ రాలేదు. సో దాని తర్వాత క్రికెట్కి తీసుకెళ్తే అక్కడ నాకు చాలా మంచిగా అనిపించింది. సో అది ఆయన ఇంట్రెస్ట్ అని కాదు కానీ నా ఓన్ పర్సనల్గా నాకు చాలా మంచిగా అనిపించింది క్రికెట్ ఆడినప్పుడు. సో అలా స్టార్ట్ చేశాను. అంటే డాడీ క్రికెటర్ అయ్యి ఉండి మిమ్మల్ని ఫస్ట్ టెన్నిస్కి తీసుకెళ్ళినప్పుడు రీజన్ ఏమైనా చెప్పారా? అంటే మా ఫాదర్కి టెన్నిస్ కూడా చాలా ఇష్టం, ఈక్వల్లీ క్రికెట్ అండ్ టెన్నిస్ అంటే చాలా చాలా ఇష్టమైన గేమ్స్ ఆయనకి. సో ఆయనకు పర్టిక్యులర్గా he didn't have anything in mind, so he just wanted me to play and be active as a kid. Okay. So ala he started me individual sport kabatti tennis first. Correct. Because ante cricket lo unde competition telusu kabatti adi maybe undochu, adi kuda oka reason ayi undొచ్చు. అంటే ఇద్దరు క్రికెటర్స్ కాబట్టి ఇంట్లో స్పోర్ట్స్ కల్చర్ ఎలా ఉంటుంది? ఇంట్లో ఎప్పుడైనా మాట్లాడుకుంటూ ఉంటారా? మేబీ చిన్నప్పుడు కొంచెం చెప్పేవారు, బట్ once I started playing at a state level, so మా ఫాదర్ కూడా వదిలేశారు. ఎట్లా అంటే ఎక్కువ ఆయన చెప్తే how will I learn అని నేనే రియలైజ్ చేసి నేనే డిసప్పాయింట్మెంట్స్ ఆర్ సక్సెస్ ఏదైనా వచ్చినా దాన్ని ప్రాసెస్ చేసుకుని నేనే ముందుకెళ్తే ఫ్యూచర్లో అది నాకే కరెక్ట్ ఉంటుందని ఎక్కువ మాట్లాడడం మేము ఇంట్లో. సో చాలా జనరల్ టాపిక్స్ ఉంటాయి. సో జస్ట్ మ్యాచ్ అప్పుడు ఏం చేసావు ఎంత కొట్టావు అంతే, బట్ యాక్చువల్గా మొదట్లో మిలింద్ ఆడేటప్పుడు డాడీ ఇక్కడికి వచ్చి కూర్చొని చూసినటువంటి సందర్భం నాకు తెలుసు. అది రెగ్యులర్గా రాలేదు ఎక్కువ. సో మధ్యలో వస్తుంటారు. అంటే ఇప్పుడు కూడా ఆయనకు అనిపించినప్పుడు హీ కమ్స్ అండ్ సీస్. ఓకే. సో ఇట్స్ నాట్ వెరీ రెగ్యులర్, అప్పుడప్పుడు ఆయనకి అనిపించినప్పుడు హీ విల్ కమ్ అండ్ సీ. ప్రజెంట్ ఇండియన్ టీము బౌలింగ్లో చాలా బాగా రాణిస్తోంది. అంటే ఒకప్పుడు ఇండియన్ టీం అన్న వెంటనే కేవలం బ్యాటింగే గుర్తొచ్చేది, బట్ ఇప్పుడు ఏ కండిషన్స్లో అయినా కానీ ఏ కంట్రీలో అయినా కానీ మన బౌలర్లు నెంబర్ 1గా ఉన్నారు. అంటే దానికి కారణం భరత్ తరుణ్. మిలింద్ లక్ నా ఉద్దేశం ఫస్ట్ మిలింద్ వరల్డ్ కప్ ఆడినప్పుడు దుబాయ్లో 2014 కదా, అప్పుడు భరత్ తరుణ్ ఇండియన్ టీం అండర్ 19 కోచ్, ఆ తర్వాత హైదరాబాద్ రంజీ ట్రోఫీ కోచ్ అయ్యాడు భరత్ తరుణ్. సో కాబట్టి ఆ రకమైనటువంటి భరత్ తరుణ్ నుంచి ఇన్పుట్స్ మిలింద్కి ఏ రకంగా లభించాయి? బేసిక్గా ఆయన చాలా సింపుల్గా పెడతారు అన్నీ. సో అండర్ 19 ఉన్నప్పుడు కూడా చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు, నువ్వే మెయిన్
మాకు లీడింగ్ బౌలర్, సో అలా ఆలోచించు, అలా అలా చెప్పేవారు. ఈ హైదరాబాద్లో కోచ్ అయినప్పుడు కూడా అదే చెప్పారు, నువ్వే మెయిన్, ఇవన్నీ వేరే విషయాలు ఆలోచించకు, నీ ఫోకస్ ఎలా అంటే మ్యాచ్ ఎట్లా గెలిపియాలి, ఎలా వికెట్స్ తీయాలి, బ్యాటింగ్లో ఎలా రన్స్ కొట్టాలి, సో ఎక్కువ పర్ఫార్మెన్స్ మీద, ఎక్కువ గేమ్ మీద ఫోకస్ పెట్టమని చెప్పారు. సో ఐ థింక్ హిస్ వర్క్ ఎథిక్ అండ్ ద వే హీ హ్యాండిల్స్ పీపుల్, దట్ ఈస్ హిజ్ బిగ్గెస్ట్ యూఎస్పీ. థింక్ దట్ ఈస్ వై ఇండియన్ టీమ్ కూడా ఇంత సక్సెస్ఫుల్ అయిన వాళ్ళే, ఎందుకంటే ఆయన ఏ బౌలర్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఆయన బాగా తెలుసు. సో ఐ థింక్ అలాగే నేను మిలింద్లో ఒక మంచి బ్యాట్స్మెన్ ఉన్నాడని ఎప్పుడు గుర్తించావు? అంటే నేను చిన్నప్పటి నుంచే డీసెంట్ బ్యాట్స్మెన్ నేను, అంటే తెలియకుండానే. సో చిన్నప్పుడు అంత స్ట్రెంగ్త్ ఉండకపోతుండే. ఓకే. సో కానీ ఏజ్ గ్రూప్ క్రికెట్లో స్టేట్ మ్యాచెస్లో చాలాసార్లు మ్యాచెస్ సేవ్ చేశాను. అంటే పెద్ద పైన బ్యాట్స్మెన్ ఉన్నప్పుడు కూడా. నెంబర్ 7 వచ్చి సెంచరీ చేసినటువంటిది కూడా ఉంది. నెంబర్ 7 కాదు, నెంబర్ 9 వెళ్ళి సెంచరీ. సో ఏజ్ గ్రూప్లో కూడా ఒకసారి హనుమ విహారీతో ఒక రోజు ఆల్మోస్ట్ ఒక ఫుల్ డే ఆడాం, ఆల్మోస్ట్ 180 బాల్స్ ఆడి 40 కొట్టాను, ఆయన 120 ఎంతో కొట్టాడు. సో అబిలిటీ, ఐ న్యూ ఐ హ్యాడ్ ద అబిలిటీ. సో ఇన్ ద కమింగ్ ఫ్యూ ఇయర్స్ విత్ ఫిట్నెస్ అండ్ స్ట్రెంథనింగ్, సో ఐ కుడ్ సీ దట్ మై స్ట్రెంగ్త్ ఇంక్రీజ్డ్. సో అలాగే నేను బ్యాటింగ్కి కూడా చాలా టైం ఇస్తాను. సో బికాజ్ ఐ నో ఐ కెన్ డూ ఇట్, అండ్ నాకు బ్యాటింగ్ అంటే కూడా చాలా ఇష్టం. సో అంటే ఎప్పుడైనా ఓపెనర్గా కానీ టాప్ ఆర్డర్గా ట్రై చేశాడా మిలింద్? సో బేసిక్గా కార్పొరేట్ మ్యాచెస్ జనరల్గా, అంటే స్టేట్ మ్యాచెస్ లేనప్పుడు ఐ గో ఓపెన్ ఫర్ ద క్లబ్ టీమ్ ఆర్ వాట్ ఎవర్. బట్ ఇప్పుడు స్టేట్ మ్యాచెస్ ముందు ఐ వాంట్ టు స్టిక్ టు, ఇక్కడ స్టేట్ మ్యాచెస్లో ఎప్పుడు వెళ్తాను ఆ టీమ్ రిక్వైర్మెంట్. సో మళ్ళీ ఆ రోల్కి ఫెమిలియారిటీ లేకపోతే నాకు క్లారిటీ ఉండదని ఐ స్టిక్ టు దట్. ఓకే. 4 down, 5 down, 6 down అంతే. సో 4 down పైన నాకు రియలిస్టిక్గా ఇవ్వలేదు. సో అంటే ఇంకా రాలేదు. సో నేను పోయి ఏం చేస్తానని. అండ్ ముస్తాక్ అలీ ట్రోఫీలో యూ హ్యావ్ ఏ హ్యాట్రిక్ అగెనిస్ట్ తమిళనాడు కదా, ఎక్కడది? షిమోగా. ఎట్లా ఉంది అప్పుడు ఆ ఫీలింగ్, ఒక బౌలర్ హ్యాట్రిక్ తీసుకోవడం అనేటువంటిది? అప్పుడు యాక్చువల్గా మ్యాచ్ సిచ్యువేషన్ ఏముంది, మిలింద్ హ్యాట్రిక్ గేమ్ని ఎలా టర్న్ చేసింది? ఆ ఇయర్ నా ఫస్ట్ ఇయర్ డెబ్యూ చేశాను T20కి. యాక్చువల్లీ దాని ముందు విజయ్ హజారే లాస్ట్ 3 matches డెబ్యూ అయ్యిండే. సో లాస్ట్ 2 matches బాగా వేసాను. సో కాబట్టి T20లో డెబ్యూ వచ్చింది. సో ఆ టోర్నమెంట్ బాగా వేసాను. బట్ మేము 5 matchesలో 4 ఓడిపోయాము. సో 5th match లాస్ట్ తమిళనాడుతో ఉండే. సో నాకు వచ్చిన సిచ్యువేషన్ 1 over 12 runs ఐ హ్యాడ్ టు డిఫెండ్. ఓకే. సో వికెట్ బట్టి వాట్ బెస్ట్ ఐ కుడ్ డూ ఆ రోజు చేశాను. సో ఐ వాజ్ లక్కీ ఇనఫ్ టు గెట్ అ హ్యాట్రిక్ అండ్ వి వన్ ద మ్యాచ్. సో దట్ వాజ్ ద బెస్ట్ పార్ట్. సో న్యాచురల్గానే 1 over 12 balls 12 runs అనేటువంటిది ఈ రోజుల్లో నథింగ్ క్రికెట్లో. సో కాబట్టి అప్పుడు ఒక బౌలర్గా ఫస్ట్ మిలింద్ ఏ రకమైనటువంటి ఆలోచనలో ఉన్నాడు బౌలింగ్ రన్అప్ తీసుకునేటప్పుడు? ఆ టైంలో వచ్చి జస్ట్ కమ్ అండ్ బౌల్ ఫాస్ట్, దట్ వాజ్ మై. ఇంకా ఆ ఫేజ్లో బికాస్ ద బాడీ ఈజ్ సో యంగ్, యూ కెన్ అంటే ఏదైనా సాధించగలవా అంతే. సో ఇట్ వాజ్ అ వెరీ ఫ్రీ ఫీలింగ్, బట్ నాట్ లైక్ దట్. నౌ ఇట్స్ జస్ట్ దట్ ఐఎమ్ థింకింగ్ మోర్ about the situation, game and what is required. So I think that is the only difference. మిలింద్ యాక్చువల్గా 2014 అప్పుడు మీరు యాక్చువల్గా యు ఆర్ ఇన్ పీక్ హైయెస్ట్ వికెట్ టేకర్ రంజీ ట్రోఫీ, అది కూడా అంటే యు ఆర్ ద లీడింగ్ వికెట్ టేకర్. 16-17 బట్ 16-17 సీజన్కి వచ్చేప్పటికి యు ఆర్ ఎట్ ద పీక్. ఆ టైంలో మీకు ఇంజురీ అయినటువంటి. సో కాబట్టి ఇంజురీ అన్నప్పుడు అరే ఇంత పీక్లో ఉన్నప్పుడు ఇంజురీ అయింది, కెరియర్ ఏంటి, అప్పుడు ఆ టైంలో మీ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? టు బి ఫ్రాంక్ చాలా లో ఫీలింగ్ ఉండే, ఎందుకంటే అంత మంచి సీజన్ తర్వాత ఐ ప్లేడ్ ఈవెన్ దిలీప్ ట్రోఫీ, దియోదర్ ట్రోఫీ, ఇండియా ఒక మ్యాచ్ కూడా ఐ రిప్రజెంటెడ్. సో అగేన్స్ట్ బంగ్లాదేశ్. అంతా పోయాక కూడా నెక్స్ట్ సీజన్ ఇంజర్ అయ్యి ఆడకపోవడం వాజ్ రియలీ అ టఫ్ టైం. సో బట్ అదే, సో ఎక్కడో ఒక ల్యాకింగ్ ఉండే కాబట్టి ఇంజరీ అయింది. సో ఫస్ట్ అది యాక్సెప్ట్ చేశాను. సో ఎంత ఆలోచించినా అంత వేస్ట్. సో ట్రై టు కమ్ బ్యాక్ క్విక్లీ అని ఐ డిడ్ సమ్ స్ట్రెంథనింగ్, బాడీని కొంచెం స్ట్రాంగ్ చేసి ఐ కేమ్ బ్యాక్. బట్ నాట్ దట్ ఇయర్, ఐ కేమ్ బ్యాక్ ఇన్ 18-19. 17-18 I missed. 1 year you missed the Ranji Trophy. It was because that year we qualified again.
Yeah. one day. So it was tough to miss the tournaments, but situation I couldn't ఆ help. టఫ్ ఫేస్లో మిలింద్కి అండగా ఉన్నది ఎవరు? My family. So I think only my family, my mom, my dad, my brother, and a few close trusted friends from. So I think at those times you will know who are close to you Correct. and support you. జనరల్గా అట్లాంటి డిఫికల్ట్ Yeah. ఫేస్లోనే తెలుస్తుంది అసలు ఎవరు. అవును అవును. So yeah. సో ఇప్పుడు మిలింద్కి మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు? అంటే ఎక్కువ నా క్రికెట్ సర్కిల్లో నాకు చిన్నప్పటి నుంచి ఆడాం కలిసి. సో తన్మయ్ అగర్వాల్, తనే త్యాగరాజన్, రవితేజ, వీళ్ళు నాకు చాలా క్లోజ్. ఎందుకంటే మేము చాలా చిన్నప్పటి నుంచి కలిసి ఆడాము. Yeah. సో అందరు వేరే వాళ్ళు కూడా అందరు చాలా క్లోజ్, కానీ వీళ్ళు ఎలా అంటే చిన్నప్పటి నుంచి ఆడాం. సో ఒక డిఫరెంట్ బాండ్ వీళ్ళతో. సో మామూలు మనకి స్టేట్ ప్రాక్టీస్ అది లేనప్పుడు సీజన్కి రెడీ అవ్వడం కోసం మిలింద్ ఏ రకమైనటువంటి కేర్ తీసుకుంటూ ఉంటాడు? నేను యాక్చువల్లీ లాస్ట్ 2 years కాదు, ఫ్రమ్ ద టైమ్ ఐ హ్యావ్ ఫ్రమ్ 6-7 years ఐ హ్యావ్ బిన్ ప్రాక్టీసింగ్ విత్ దిలీప్ సార్, మా కోచ్. ప్రజెంట్ ఇండియన్ టీమ్ ఫ్రమ్ లాంగ్ టైమ్ ఐఎమ్ అండర్ హిమ్. సో వీ కీప్ హ్యావింగ్ లాట్ ఆఫ్ డిస్కషన్స్. సో ఆయన జస్ట్ దట్ ప్రాక్టీస్ ఉన్నా లేకపోయినా అది మన చేతిలో లేదు. సో మన చేతిలో ఏముందంటే మన ప్రిపరేషన్. సో ఇక్కడ ప్రాక్టీస్ లేకపోయినా యూ కెన్ గో ఎనీవేర్ ఎల్స్. వేరే చాలా గ్రౌండ్స్ ఉన్నాయి, బుక్ చేసుకుని, లేదన్నా ఏమైనా మ్యాచెస్ ఉంటే ప్రాక్టీస్ మ్యాచెస్ వెళ్ళి ఆడి. సో ఐ థింక్ అలా చేశాను, వర్క్లోడ్ మేనేజ్మెంట్తో పాటు. ఎన్ని మ్యాచెస్ అంటే అన్ని మ్యాచెస్ ఆడాను. ఓకే. సో ఎలా అంటే గ్యాప్ ఉండకూడదు. ఇప్పుడు స్టేట్ మ్యాచ్ ఆడాక నెక్స్ట్ స్టేట్ మ్యాచ్కి, ఇప్పుడు సీజన్ అయ్యాక నెక్స్ట్ సీజన్ అంటే ఆల్మోస్ట్ 6-7 months. సో he said keep playing lot of matches, you'll be in the touch, and practicing is different and playing in middle is different. So I think I try to play as many matches as possible in between. Let it be any level match, but match is a match. సో దిలీప్ టాపిక్ వచ్చింది. నిజంగానే దిలీప్ కూడా చాలా హార్డ్ వర్క్ చేసి ఇప్పుడు ఇండియన్ టీమ్ ఫీల్డింగ్ కోచ్ స్టేజ్కి ఎదిగాడు. సో దిలీప్ 1-to-1 హ్యాండిల్ చేసేటప్పుడు దిలీప్ యొక్క రియాక్షన్స్ ఎలా ఉండేవి? సో మా సార్ దిలీప్ది ఎట్లా అంటే ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. సో ఆయన తిప్పి కాదు, డైరెక్ట్ చెప్తారు. సో ఈ బాల్ మంచిగా వేయలే అంటే మంచిగా వేయలే, యూ కెన్ డూ బెటర్, లేకపోతే అస్సలు బాగాలేదు ఈరోజు, అలా చాలాసార్లు చెప్పారు. బట్ మంచిగా వేసినప్పుడు కూడా హీ గివ్స్ ద క్రెడిట్. సో ఐ థింక్ దట్ ఈస్ హిజ్ స్ట్రెంగ్త్. బికాస్ హీ ఈస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఏదైనా మూత్ పైన చెప్పేస్తారు. సో ఆ ఆనెస్టీ వాజ్ రియలీ లైక్ ఇట్ ఇమీడియట్గా తెలిసిపోయింది వేర్ ఐఎమ్ ల్యాకింగ్ ఆర్ where I'm doing well or where I can do better. So I think that is a clarity which he gives, which we need actually to improve. So ఇందాక కూడా చెప్పుకున్నాం మనం, మీ ఇంట్లోనే క్రికెటింగ్ కల్చర్ ఉంది. ఎందుకంటే సివి ఆనంద్ అంటే అందరికీ తెలిసినటువంటిది. ఈవెన్ నేను చాలా మ్యాచ్లు ఎంపైరింగ్ చేశాను ఆయన ఆడేటప్పుడు, సర్వీసెస్ కావచ్చు, లేకపోతే సికింద్రాబాద్ క్లబ్, వీటన్నిటికీ కూడా. సో ఎప్పుడైనా కలిసి ఆడినటువంటి సందర్భం వచ్చిందా? చాలా ముందు ఒక మ్యాచ్ ఆడాము, వెన్ ఐ వాజ్ ఐ థింక్ 16. We played against in one match, but after that ever I think only one match ఆడాము. సో మిలింద్లో ఉన్నటువంటి న్యాచురల్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో, ఆ బౌన్సర్ ఎప్పుడైనా సంధించావా డాడీ మీద? వేసుంటాను, గుర్తులేదు. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 10 years బ్యాక్. సో ఇప్పుడు ఎక్కువ చేయము ప్రాక్టీస్, బట్ మేబీ 10-9 years బ్యాక్ వీ యూస్ టు ప్రాక్టీస్ సమ్ టైమ్స్. ఓకే. అట్లాగనే ఒక లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్ అంటేనే ఆ న్యాచురల్ స్వింగింగ్ ఇది. సో దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకునేందుకు, ఎందుకంటే ఇనిషియల్ డేస్లో మేము ఉన్నటువంటి మిలింద్కి ఇప్పటికీ ఐ కెన్ సీ సో మచ్ డిఫరెన్స్. సో కాబట్టి దాన్ని ప్రాక్టీస్ చేయడానికి పర్సనల్గా ఓన్గా చేసేవాడువా, లేకపోతే అండర్ ఎనీ వన్స్ గైడెన్స్? యాజ్ ఐ సెడ్, మా దిలీప్ అన్న దగ్గర చాలా సెషన్స్ చేసాము 1-to-1. సో ఆయన అవైలబుల్ ఉన్నప్పుడు వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ సెషన్స్, అండ్ సమ్టైమ్స్ హీ హాజ్ నాట్ బీన్ అవైలబుల్, బట్ హిస్ గైడెన్స్ ఈస్ దేర్ త్రూ కమ్యూనికేషన్. సో ఆయన చెప్తుంటారు ఏమేమి చేయాలో. సో ఐ గో బై వాట్ ఎవర్ హీ సేస్. అండ్ సో because he's also been in this field for almost 12-13 years, so he has lot of experience. So whatever bowling workload or fielding or whatever batting ఏదైనా ఉన్నా ఆయనని అడిగి చేస్తాను. సో ఆయనకు మంచి ఐడియా ఉంది. సో ఆయన చెప్తుంటారు. సో దాన్ని బట్టి ఆయన ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్, ఇలా ఇద్దరు మాట్లాడి కమ్ టు అ డెసిషన్ అండ్ ఇదర్ ప్రాక్టీస్ ఆర్ మ్యాచ్లో ఏదైనా అలా. సో
సో ఈవెన్ గేమ్స్ అండ్ గోల్స్కి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు దిలీప్ కూడా అదే మాట చెప్పాడు, నేను ఫీల్డింగ్ కోచ్ అయినా కూడా బేసికల్గా నేను బౌలర్. అవును, యాక్చువల్లీ ఆయనకి బౌలింగ్ అంటే చాలా ఇష్టం. ఐపీఎల్ జనరల్గానే ఇప్పుడు క్రికెటర్ ఎవరు ఫస్ట్ క్రికెట్ స్టార్ట్ చేసినా కానీ స్టేట్ అనే దానికన్నా కూడా ఐపీఎల్ ఎయిమ్గా ఉంటుంది. సో మిలింద్ ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో ఉన్నాడు ఇప్పుడు. సో ఫస్ట్ ఐపీఎల్ క్యాప్ ఆ కాల్ వచ్చినప్పుడు మిలింద్ యొక్క ఫీలింగ్స్ ఏ రకంగా ఉన్నాయి? ఆబ్వియస్లీ చాలా ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ ఆ ఢిల్లీ క్యాపిటల్స్కి సెలెక్ట్ అయినప్పుడు 2016-17 సీజన్ మంచిగా చేసిన ఇయర్. సో ఇట్ వాజ్ అ గుడ్ ఫీలింగ్ డెఫినెట్లీ. బట్ ఇట్ వాజ్ అన్ఫార్చునేట్ దట్ ఛాన్స్ రాలేదు. అండ్ ఆల్సో నాకు ఇంజరీ కూడా ఉండే అప్పుడు. సో యా, రిషబ్ పంత్, పృథ్వీ షా లాంటి మీ ఏజ్ గ్రూప్ తోటి వర్క్ చేయటం, శిఖర్ ధావన్ లాంటి ఒక సీనియర్ మోస్ట్ తోటి కలిసి ఉంది. సో కాబట్టి అట్లాంటి సీనియర్ అండ్ జూనియర్ మిక్సింగ్ ఉన్నటువంటి డ్రెస్సింగ్ రూమ్ కల్చర్ ఏ రకంగా ఉంటుంది, అక్కడి నుంచి ఏ రకమైనటువంటి ఇన్పుట్స్ మిలింద్కి లభించాయి? అలా ఉన్నప్పుడు ఇట్స్ లైక్ చాలా లాట్ ఆఫ్ లెర్నింగ్స్. సో బేసిక్గా శిఖర్ ధవన్ అంటే చాలా పెద్ద ప్లేయర్ అండ్ హీ హాస్ ప్లేడ్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. అండ్ సమ్మన్ లైక్ రిషబ్ పంత్ ఆర్ పృథ్వీ షా జస్ట్ కమింగ్ ఇన్ అట్ దట్ స్టేజ్. సో కాన్వర్జేషన్స్ లేకున్నా గేమ్లో కూడా ఏంది ఎలా జస్ట్ హ్యావింగ్ అ వర్డ్ విత్ ఎనీ ఆఫ్ దెమ్ ఆర్ మొహమ్మద్ షమీ కూడా ఉండే ఆ టైంలో టీంలో. సో లాట్ ఆఫ్ కాన్వర్జేషన్స్ ఐ హ్యాడ్ విత్ దెమ్ అండ్ ఈవెన్ ద కోచ్ అప్పుడు రాహుల్ సార్ ఉండే, రాహుల్ ద్రావిడ్ సార్ వాజ్ అ కోచ్. సో లాట్ ఆఫ్ లెర్నింగ్ డెఫినెట్లీ. అండ్ experience is the main thing in cricket. Because even if you are short of practice or something, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ సిచ్యువేషన్లో యూ హ్యావ్ బీన్ బిఫోర్, సో యూ విల్ బీ మచ్ కూలర్ అండ్ రియాక్ట్ ఇన్ అ బెటర్ వే. సో అదే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఎలా అని సో ఇట్ వాజ్ అ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. జనరల్గా ఐపీఎల్ ప్రాక్టీస్ అంటే అందరికీ ఉండేటువంటిది. అంటే ఎప్పటి నుంచి మొదలు పెడతారు, ఏ రకంగా డైలీ ఎట్లా ఉంటుంది, మీ టైం టేబుల్ ఎలా ఉండేది ఐపీఎల్? అంటే ఇట్ ఈస్ రిక్వైర్మెంట్ బట్టి. బికాజ్ ఇఫ్ వాళ్ళ ప్రాక్టీస్ టోర్నమెంట్ ముందు స్టార్ట్ అయితే ఒక 1 వీక్ అలా రోజు నెట్స్ అవుతాయి. దెన్ పూల్ సెషన్ చేస్తారు, ఫీల్డింగ్ చేస్తారు, గ్రౌండ్లోనే ఒక 3-4 అవర్స్ స్పెండ్ చేసి. సో ఇట్స్ వెరీ ప్రొఫెషనల్. దే కవర్ ఆల్ ద బేసెస్, ఫీల్డింగ్, బౌలింగ్ అండ్ బ్యాటింగ్. సో అందరికీ సాటిస్ఫాక్షన్ వచ్చిన తర్వాతనే ఇంటికి వెళ్తారు. నాట్ ఓన్లీ దాట్, ఎవ్రీ ఫ్రాంచైజ్ చాలా ప్రొఫెషనల్ సెటప్ ఉంటుంది. సో ఫాస్ట్ బౌలర్ అంటేనే ఫిట్నెస్ లెవెల్స్ డెఫినెట్గా కాపాడుకోవాల్సినటువంటిది. అంటే ఒక స్పిన్నర్కి, బ్యాట్స్మెన్కి లేనటువంటి ఎక్కువ స్ట్రెస్ అనేటువంటిది ఫాస్ట్ బౌలర్కి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజులో ఉన్నటువంటి ఆ ఫాస్ట్ గేమ్ని బట్టి కూడా ఫీల్డింగ్లో కూడా యూ షుడ్ బి వెరీ క్విక్ అండ్ వెరీ యాక్టివ్. సో కాబట్టి ఆ ఫిట్నెస్ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి మిలింద్ ఏ రకమైనటువంటి టైం టేబుల్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు? ఐడియలీ ఒక స్ట్రెంత్ సెషన్స్ చేయాలి. ఆఫ్ సీజన్ అంటే 2 or 3 స్ట్రెంత్ సెషన్స్ చేస్తాను నేను, అండ్ 2 or 3 రన్నింగ్ సెషన్స్. సో ఆల్టర్నేట్ డే చేస్తుంటాను. సో వెన్ మ్యాచెస్ లేనప్పుడు బౌలింగ్ లోడ్ తక్కువ చేసి ఫిట్నెస్ మీద ఫోకస్, ఇలా చెప్పినట్టు 3 స్ట్రెంత్ సెషన్స్, 3 రన్నింగ్ సెషన్స్ చేస్తే ఒక 4-5 వీక్స్ అలా చేస్తే మన స్ట్రెంత్ పెరుగుతుంది, ఎండ్యూరెన్స్ కూడా పెరుగుతుంది. సో వెన్ ద కాంపిటీషన్ ఈస్ కమింగ్ క్లోజ్, మ్యాచెస్ వస్తున్నప్పుడు అవి తగ్గియాలి కొంచెం. ఎండ్యూరెన్స్ మీద, స్ట్రెంత్ ఎండ్యూరెన్స్ ఆర్ పవర్, అలా జస్ట్ బాడీని టాప్అప్ చేస్తూ ఉండాలి. బికాస్ ఆఫ్ సీజన్లో ఆ 4-5 వీక్స్ చేసిన వర్క్ సీజన్లో హెల్ప్ అవుతుంది. బ్యాలెన్స్ చేసుకుంటారు. సీజన్లో ఉన్నప్పుడు హెవీ చేయొద్దు, దట్ ఈస్ మై థింకింగ్. బికాస్ ఆల్రెడీ ఇంత యాక్టివిటీ ఉంటుంది, జిమ్లో ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు, కానీ హెవీ చేస్తే సోర్ అయిపోతారు బాడీ. సో మిలింద్కి ఏ రకమైనటువంటి ఫుడ్ కంట్రోల్ ఉంది? ఫుడ్ జనరల్గా అంత ఫుడీ కాదు నేను. సో ఐ డోంట్ ఈట్ మచ్ జంక్ ఫుడ్ ఆర్ ఆయిలీ ఫుడ్స్. జనరల్గా అవాయిడ్ చేస్తాను. అండ్ డెజర్ట్స్ అప్పుడప్పుడు తింటాను, బికాస్ స్వీట్ అంటే యా. సో బట్ జనరల్గా బేసిక్గా అవాయిడ్ ఆయిలీ ఫుడ్స్. యా. హైదరాబాద్ ముందున్నటువంటిది, ఇప్పుడు రంజీ ట్రోఫీ దానికి వచ్చేటప్పటికి ముందున్నటువంటిది ప్లేట్ నుంచి ఎలైట్కి రావాలనేటువంటి ఒక ప్రైమ్ టార్గెట్ అనేటువంటిది డెఫినెట్గా అందరి ముందు ఉంది. సో కాబట్టి మిలింద్ వచ్చేటువంటి రంజీ ట్రోఫీ సీజన్ కోసం ఏ రకమైనటువంటి ప్రిపరేషన్స్లో ఉన్నాడు? ప్రిపరేషన్ అనేది ఇప్పుడు మాకు వచ్చేది విజయ్ హజారే ట్రోఫీ. సో ఆఫ్టర్ దట్ ఇట్స్ రంజీ ట్రోఫీ. సో ఎక్కువ ముందు ఆలోచించకుండా ఇప్పుడు ఎలా విజయ్ హజారే వస్తుంది, సో దాని మీద ఫోకస్ ఉంది ఎక్కువ. సో దానికి ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, వాట్ ఎమ్ ఐ రిక్వైర్డ్, వర్క్ లోడ్ వైజ్ ఎన్ని ఓవర్స్ వేయాలి. ఇప్పుడు దీని ముందు T20 ఉండేది, సో దట్ వాస్ జస్ట్ 4 ఓవర్స్. ఇప్పుడేమో 10 ఓవర్స్ వేయాలి దినానికి. సో దాని బాడీని ఎట్లా రెడీ చేయాలి, సో
ఆ విధంగా ప్రిపరేషన్ ఉంటుంది. సో ఐ థింక్ రంజీ ట్రోఫీ అనేది ఆఫ్టర్ దిస్ టోర్నమెంట్ విజయహజారే తర్వాత వచ్చేది. సో ఐఎమ్ థింకింగ్ జస్ట్ ఆఫ్ ద నెక్స్ట్ టోర్నమెంట్ అండ్ హౌ టు ప్రిపేర్. అంటే నాకు తెలిసి మిలింద్ ఎటెస్ట్ 10 overs వేయగలిగినటువంటిది నేను చూశాను కళ్ళతో, నా కళ్ళతో. సో ఇప్పటికీ ఆ రకమైనటువంటి దాన్ని రిథమ్ని మెయింటైన్ చేస్తూ యా డెఫినెట్గా. జస్ట్ దట్ ఒక 2 days ప్రాక్టీస్ చేస్తే 10 You can bowl a easy. test match, 10 overs. సో నేను మోర్ ఆఫ్ రిథమ్ బౌలర్. సో రిథమ్ వస్తే 10-12 కూడా వేయచ్చు నేను. అలాగే మీడియం పేసర్కి వచ్చేటప్పటికి మొట్టమొదట డేంజర్ ఏరియా అనేటువంటిది బ్యాక్ ఆఫ్ ది మైండ్ వర్క్ చేస్తూ ఉంటుంది, దాని మీదకి రాకూడదు, ఫాలో త్రూ అనేటువంటిది. సో దాని గురించి ఎనీ స్పెషల్ వర్కౌట్స్ చేశారా? అలా ఏం లేదు. అగైన్ మా కోచ్తోనే చిన్నప్పుడు ఒక చిన్న ప్రాబ్లం ఉండేది. సో ఐ యూస్ టు జంప్ ఇన్. కరెక్ట్. సో దానికి అందుకే నేను బిలించేత ఆ మాట చెప్పించడానికే నేను సో మా కోచ్ హెల్ప్తో పాటు జంప్ ఇన్ ఎలా అంటే చాలా యాంగ్యులర్ రన్అప్ ఉంటే యూ టెన్ టు జంప్ ఇన్. సో కొంచెం రన్అప్ని స్ట్రైట్ చేసి ఒకటే లైన్ టువర్డ్స్ ద బ్యాట్స్మెన్ వెళ్తే ఆ ప్రాబ్లం ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోయింది. సో అలాగే ప్రజెంట్ మన రంజీ ట్రోఫీ కోచ్, సీనియర్ టీమ్ కోచ్ మిలాప్ మేవాడా. సో బరోడా, హీఈస్ ఫ్రమ్ బరోడా. సో మిలాప్ తోటి మీ ఇంటరాక్షన్ ఎలా ఉంది? అంటే ఆయన ఇట్ హస్ బీన్ ఫర్ అ షార్ట్ టైమ్ బట్ హీఈస్ అ వెరీ పాజిటివ్ పర్సన్ అండ్ ఆయన ఎనర్జీ అయితే చాలా ఇట్స్ వెరీ ఇన్ఫెక్షియస్ ఇన్ ద టీమ్ బికాజ్ ఈవెన్ వెన్ వీఆర్ డౌన్ ఆర్ ఇన్ టఫ్ సిచ్యువేషన్ ద వే హీ మోటివేట్స్ అస్. అండ్ ఆయన మీటింగ్స్లో కూడా ఎలా మాట్లాడతాడంటే మాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది, అంటే వీ హ్యావ్ టు విన్ అని. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద టీమ్, ద వే హీ టాక్స్ అండ్ ద వే హీ కండక్ట్స్ ఎవ్రీథింగ్. ఇట్స్ లైక్ ద రియలీ గుడ్ కోచ్. ఓకే. సో అలాగే ఆల్ దీస్ ఇయర్స్ మిలింద్ మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చినటువంటి మ్యాచ్ ఏంటి? కొన్ని ఉన్నాయి, అంటే ఒక మ్యాచ్ అని కాదు. సో ఫస్ట్ క్లాస్లో నా ఫస్ట్ 5 wicket ఆల్, ఈ విజయ్ హజారేలో ఫస్ట్ 5 wicket ఆల్ అండ్ 100 కొట్టినప్పుడు రంజీ ట్రోఫీలో 7 down వచ్చి. సో దట్ వాజ్ గుడ్. మోర్ దెన్ దట్ నా థర్డ్ మ్యాచ్లో 7 down 9 down 7 down వచ్చి సెంచరీ నెంబర్ 9 వచ్చి. ఓకే, అంటే వెన్ ద వికెట్స్ 7 fall దెన్. ఓకే. సో నా థర్డ్ మ్యాచ్లో ఆంధ్రాతో 97 కొట్టాను. సో దట్ ఈస్ అ గుడ్ మెమరీ. ఆ టైంలో నేను ఆశీష్ రెడ్డి ఆడాము. సో ఇద్దరం 90s కొట్టాము. ఓకే. సో దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ ప్లేడ్ ఫర్ సో లాంగ్. సో ఐ గాట్ ద కాన్ఫిడెన్స్ దట్ I can bat as well. Okay. So that was one of a good memories. సో అట్లాగనే కొంచెం ఇబ్బంది పెట్టినటువంటి మ్యాచ్ చాలా, అంటే ఒక ఇదిలో మన పెర్ఫార్మెన్స్ ఉన్నా కూడా మ్యాచ్ మన వైపు రాలేదు అనేటువంటి కొంచెం ఫీల్ అయినటువంటి మ్యాచ్? 2016-17 క్వార్టర్ ఫైనల్ ఆడాము ముంబైతో. సో చాలా క్లోజ్ మ్యాచ్ ఉండింది మాది. వి ప్లేడ్ ఇన్ రాయ్పూర్. సో అదే ఆ మ్యాచ్లో నాకు 7 wickets వచ్చాయి. ఓకే. సో బట్ వీ స్టిల్ లాస్ట్. 200 చేసింగ్ ఉండే, వీ లాస్ట్ బై 20 runs. ఇట్ వాజ్ రియలీ సాడ్. చాలా సాడ్ ఉండేది ఆ మ్యాచ్ ఓడిపోయాము. సో వీ హ్యాడ్ అ గుడ్ ఛాన్స్ టు విన్. మిలింద్ సహజంగా అసలు మీడియం పేసర్లు అంటే కనుక చాలా అగ్రెసివ్గా ఉంటారు. ఆ అగ్రెషన్ అనేటువంటిది ఫీల్డ్లో కనబడుతూ ఉంటుంది, ఈవెన్ ఆఫ్ ద ఫీల్డ్ కూడా ఒక రకమైనటువంటి ఇదిలో ఉంటుంది. బట్ నాకు తెలిసిన మిలింద్ ఎప్పుడూ కూడా అదే రకమైనటువంటి ఆ స్మైలీ ఫేస్ అది. సో ఆ రకమైనటువంటి ఆ కూల్ నేచర్ని, టెంపర్ని ఎలా మెయింటైన్ చేస్తూ ఉంటాడు? నేను జనరల్గానే చాలా కొంచెం క్వైట్ పర్సన్ అండి. సో ఐ బిలీవ్ దట్ ఐ మీన్ ఇట్స్ డిఫరెంట్ ఫర్ మెనీ పీపుల్. సో నాకు ఎలా అంటే ఎక్కువ నా జోన్లో ఉండి నా పని నేను చేసుకున్నట్టు ఉంటే బాల్తో ఏదైనా వికెట్స్ తీసి దాంతోనే నాయిస్. ఐ బిలీవ్ ఇన్ దట్. సో కొంతమంది ఉంటారు దే లైక్ టు గెట్ అగ్రెసివ్. సో దట్ మేక్స్ దెమ్ perform better. Okay. So I am someone who likes to be in my own zone and na process na ela. So aggressive anta emo appudu avutanu aggression, but I prefer ball tone to do the talking. బట్ ఎంపైరింగ్ చేసినా స్కోరింగ్ చేసినా నేను ఎప్పుడు చూడాల మిలింద్ సీరియస్ అవటం. అది జనరల్గా అది ఐ డోంట్ లైక్ టు గెట్ ఇన్ టు ఫైట్స్. సో yeah, as I said, but I get into it. It's not like I don't, but if I feel something is wrong, so I get. Okay. But చాలా rare. And when it's absolutely needed, I get. Yeah. మిలింద్ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? Trent Bolt. Oh. చాలా ఇష్టం నాకు. The way he moves, the way he goes about his game. Yeah, I like him. I like his ethics, work ethics.
అలాగే క్రికెటర్ అంటేనే చాలా వర్క్లోడ్ ఎక్కువ ఉంటుంది, దాంట్లో ఆ స్ట్రెస్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆ స్ట్రెస్ నుంచి బయటపడటానికి మిలింద్ ఏ రకమైనటువంటి కూలింగ్ మెథడ్ని అవలంబిస్తూ ఉంటాడు? మీన్స్ హౌ యూ స్పెండ్ యువర్ లీజర్ టైం? ఎక్కువ ఫ్యామిలీతోనే ఉంటాను అండ్ కొంచెం రీడింగ్ చేస్తాను, గేమింగ్ చేస్తాను. ఓకే. అండ్ యా, ఐ థింక్ ద మూవీస్, దట్స్ హౌ ఐ పాస్ మై టైం. అంటే ఇంట్లో హోమ్ థియేటర్లోనా లేకపోతే థియేటర్కి వెళ్ళి? టీవీలోనే, జస్ట్ నార్మల్ టీవీలో. చాలా ఏళ్ల తర్వాత సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ పెర్ఫార్మెన్స్ ఈజ్ రియల్లీ టూ గుడ్. సెమీఫైనల్స్ దాకా వచ్చాం మనం. సెమీఫైనల్స్కి వచ్చిన తర్వాత వీ లాస్ట్ ఆఫ్ కోర్స్ తమిళనాడు. సో కాబట్టి అప్పుడు మీకున్నటువంటి ఆ పొజిషన్, ఆ మెంటల్ కండిషన్ ఏ రకంగా ఉంది? హౌ డిడ్ యూ రిసీవ్ ఇట్? బిఫోర్ ద సెమీఫైనల్ 6 matches 6 wins. సో ఆబ్వియస్లీ చాలా కాన్ఫిడెన్స్ హై ఉండేది, నాది కాదు టీమ్ మొత్తం మీద కూడా మంచి. సో ఈవెన్ దో తమిళనాడుతో వి లాస్ట్ ద టాస్, వి స్టిల్ వర్ లైక్ ఈవెన్ దో ఇట్ వాజ్ అ మార్నింగ్ మ్యాచ్, వీ కుడ్ హ్యావ్ ప్లేడ్ బెటర్. ఒక 190 కాకుండా 130 అలా కొట్టుంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. బట్ నెవర్దలెస్ నో excuses ఇవ్వడం it was but if you look on the critical side, it was a morning game, a lot of dew, and if we had won the toss, things would have been different. They could have been 90 all out or max 120 130. So we can't help that, mana control lo ledu toss anedi, it's matter of luck. So but taking the positives, team has done so well because everyone wants to win the match for the team. సో ఆ డ్రైవ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ క్రూషియల్ మూమెంట్స్లో అందరూ విల్ స్టెప్ అప్, దే విల్ నాట్ టేక్ అ స్టెప్ బ్యాక్, దే విల్ గో అహెడ్. సో ఐ థింక్ దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ విన్నింగ్ అండ్ లూజింగ్, అండ్ ఇఫ్ ఎవ్రీ వన్ ఇన్ ద టీమ్ డస్ దాట్, విల్ బి మోర్ సక్సెస్ఫుల్. కరెక్ట్. సో ఐ థింక్ ఎవ్రీ వన్ ఆర్ ఇన్ దట్ జోన్ నౌ. ఐ థింక్ వీ విల్ కంటిన్యూ దిస్. మిలింద్ ఈస్ ది హైయెస్ట్ వికెట్ టేకర్ అండ్ కెప్టెన్ తన్మయ్ ఇస్ ది హైయెస్ట్ రన్ గెటర్. సో కాబట్టి ఇలాంటి ఇద్దరు ఇండివిజువల్స్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి సందర్భంలో హైదరాబాద్ ఫ్యూచర్ని మిలింద్ ఏ రకంగా చూస్తున్నాడు? ఫ్యూచర్ గురించి ఎలాంటి ప్లాన్లు వేసుకుంటున్నాడు? అంటే సో నాకు ఇంజరీ అయినప్పుడు ఇయర్ కూడా ఇలాగే ఆలోచించేవాడిని, నా ఫ్యూచర్ ఇలా, నా ఏజ్ అలా అని. బట్ ఐ రియలైజ్ దట్ ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత ప్రెషర్ you're putting on yourself. Okay. సో ఎక్కువ అందరినీ చూసిన పెద్ద ప్లేయర్స్ లేకపోతే ఎవడన్నా వాళ్ళు ఏమంటారంటే ఎక్కువ ముందు ఆర్ ఇన్ ద పాస్ట్ నాట్ థాట్ అబౌట్ ఇట్, ట్రై టు బీ ఇన్ ద ప్రెజెంట్. సో ఐఎమ్ ట్రైంగ్ టు ఇంప్లిమెంట్ దట్. ప్రెజెంట్లో ఉండి ఎక్కువ ఆలోచించకుండా ఇప్పుడు నెక్స్ట్ యాజ్ ఐ సెడ్ విజయసారి మ్యాచ్ టు మ్యాచ్, అంతే మ్యాచ్ టు మ్యాచ్. సో ఈ మ్యాచ్ అవ్వగానే ఆ మ్యాచ్ మర్చిపోవటం, కొన్నిసార్లు ఓడిపోయినా దాని గురించి మాట్లాడతారు, అరే ఈయన అలా చేశాడు అలా. సో అవన్నీ కూడా ఏం లేకుండా ఐఎమ్ ట్రయింగ్ నాట్ టు గో ఇన్ టు దట్. సో మ్యాచ్ అయిపోయింది, నెక్స్ట్ మ్యాచ్ అలా. సో ఆ జోన్లో ఉండని ట్రై చేస్తున్నాను. వర్కౌట్ అయింది ఈ టోర్నమెంట్. సో అదే ట్రై చేద్దామని దాంట్లో. సో మిలింద్ సక్సెస్ సీక్రెట్ మ్యాచ్ టు మ్యాచ్ అంతే. దేనికన్నా ప్రెజెంట్లో ఉంటే బెటర్ ఛాన్స్ టు ఎగ్జిక్యూట్. ఎక్కువ అటు ఇటు ఆలోచనలు ఉంటే ప్రెషర్ వస్తుంది. సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను, సో అందుకే. థ్యాంక్ యూ మిలింద్. గేమ్స్ అండ్ గోల్స్ విషింగ్ మిలింద్ ఏ బ్రైట్ ఫ్యూచర్ అండ్ వెరీ సక్సెస్ఫుల్ ఇయర్స్ అహెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. మై ప్లెజర్. థ్యాంక్ యూ.